స్వచ్ఛందంగా తయారు చేద్దాం, పిల్లలకు ఫ్రీగా ట్రైనింగ్ ఇద్దాం. మోసానికి వ్యతిరేకంగా రేపు September 1 నుంచి ఆమరణ నిరాహార బ్రదర్ నీ ప్రచారం చేసుకోవే జీటీతో. అశోక్ గారు 1000 కోట్లతో హ్యాపీగా లేరా? స్టూడెంట్స్ 1000 కోట్ల అనౌన్స్మెంట్ తో హ్యాపీగా లేరా? లేడు ఆయన దేనికి అదే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చేదారు మనకు తడుతూనే ఉంటుంది. ప్రకటన మాత్రం చేస్తాడు 1000 కోట్ల కాదు, అలా సగం ఇచ్చిన పాలాభిషేకం చేస్తాం ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ ఇచ్చిన దాని మీద డిమాండ్ సురేష్ భాయ్ గట్టిగా చేయండి. మా ముఖ్యమంత్రి గారితో మేము ఇప్పించే బాధ్యత ఉంది. 1000 కోట్లు ఇచ్చే ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటికి 20 నెలలు అవుతుంది. 5 లక్షల కోట్లు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతోనే ఇవాళ కంప్లీట్ అయిన భరతన్న మీరు అడిగిన క్వశ్చన్ కు నేను ఆన్సర్ చెప్తా. ఒకటి, మీరు స్టార్టింగ్ నుంచి ఒకటే క్వశ్చన్ ఏమడుగుతారంటే ఏదైనా ముఖ్యమంత్రి వస్తే స్వాగతించవచ్చు కదా, నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? నేను మీరు మధ్యలో నాకు చెప్పకండి, నేను దానికి బలంగా మీకు ఆన్సర్లు చెప్తాను. నేను ఇప్పుడు కేసీఆర్ విషయంలో అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో అయినా వాళ్ళని అరెస్ట్ చేయాలని మాకు ఏ కోశాన ఉండదండి, ఏ కోశాన ఉండదు. అప్పుడు కేసీఆర్ గారు కూడా మొదటి సంవత్సరంలో వచ్చి మంచిగా మాట్లాడి చేస్తే ఏం కాకపో, ప్రతిసారి త్వరలో 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 అని చెప్పి ఇప్పుడు మురళీ ముదిరాజ్ చనిపోయినాక దయాకరన్న వీపంత బగలు కొట్టిర్రు, ఆ ప్రతాప్ రెడ్డిని వీపంత బగలు కొట్టిర్రు, రాజారాం యాదవ్ అని వీపంత బగలు కొట్టిర్రు, కొట్టిర్రు దెబ్బలు. నన్ను లోపట లాక్ చేసి పెట్టిండ్రు ప్రతాప్ అన్న ఇట్లా. నన్ను కూడా ఇట్లా నెట్టిండు. ఒక 2-3 మాత్రం చేసింది కానీ కొట్టలేదు. జైల్లో పెట్టిండు. సురేషే నన్ను పిలిచింది ఆ రోజు. సురేష్ నేను అక్కడ నుండి తప్పించుకున్నా, దొరికిన వాళ్ళని దొరికినట్టే కొట్టిర్రు. ఉంటే మా వీపులు కూడా బగిలేది, అక్కడ తప్పించుకున్నాం. బాగా కొట్టింది, బాగా కొట్టింది. అయితే ఇవన్నీ సంఘటన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అట్లా 1 by 1 సంఘటనలు. ఈయన వల్లనే నేను జైలుకు పోయినా కానీ నాకు అదృష్టం దొరికింది అది. భరతన అయితే ఆ సంఘటనలు అన్ని అయ్యి లాస్ట్ కు ఏదో అప్పుడు వచ్చిండు 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు వస్తే ఆ బాధలన్నీ మరి ఉంటది. ఆ బాధ పెట్టడం వల్ల నిరసన చేసారు తప్ప నిరసన చేయాలనే ఉద్దేశం కాదు. ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా నేను చెప్తానండి, చిన్నవి సరే 2 లక్షల ఉద్యోగాలు అనేది బడ్జెట్ సహకరిస్తుందా సహకరిస్తలేదా? ఈవెన్ బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మస్తు చెప్తారు, 2 లక్షలు కాదు 5 లక్షలు చెప్తారు, 5 లక్షలు చెప్పొచ్చు. ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా బీజేపీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ టోటల్ మేనిఫెస్టో అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతుంటే అది జగమెరిగిన సత్యం. అది ఎలక్షన్ కమిషన్ కు మనలాంటి వాళ్ళం భవిష్యత్తులో బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ప్రామిసులు ఇచ్చేటట్టు మనం భవిష్యత్తులో అది తయారు చేసుకోవాలి. బట్ అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మిగతా అద్దెంకి దయాకరణ లాంటి వాళ్ళు మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేయలే. రేవంత్ రెడ్డి గారి ఫ్లోలన్నా ఎవరన్నా వేరే చెప్తేనే గానీ కొన్ని సందర్భాల్లో ముదిరిపోయిన బెండకాయలు నిరుద్యోగులు అనడం అనేది అది గుండెలకు తగులుతున్నట్టు. నువ్వు జాబులు వేస్తావా వేయవా తర్వాత విషయం, నీకెవడో చెప్తే వాళ్ళు ముదిరిపోయిన బెండకాయలు అనడం అనేది అది చాలా పెద్ద హర్టింగ్ అయింది. ఒకటి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని బతిలాడుకున్నాం. ఎంత బతిలాడుకుంటే సిటీ కాలేజ్ నుంచి ఓయూకు ఆడపిల్లలు అమ్మాయిలు 21, 22, 23, 24 ఏళ్ళ అమ్మాయిలు 10-12 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే రాత్రంతా ఆర్ట్స్ కాలేజ్ కూడా పడుకుంటే వాళ్ళతో కనీసం 1 నెల రోజులు పోస్ట్ పోన్ చేయలే. దానికి డబ్బులతో సంబంధం లేదు కదా, పోస్ట్ పోన్ చేయడానికి ప్రాబ్లం ఏంది? చిన్నవే కదా మేము అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ అడిగినాం, సరే సంవత్సరానికి 20,000 ఇస్తారా 30,000 ఇస్తారా? ఇగో జాబ్ క్యాలెండర్, ఇగో ఈ సంవత్సరం టీచర్ జాబ్లు ఇన్ని, ఈ సంవత్సరం పోలీస్ జాబ్లు ఇన్ని, ఈ సంవత్సరం గ్రూప్ 1 ఇంత, గ్రూప్ 2 ఇంత. 2 సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి స్పష్టత లేదు. దీనికి పెద్దగా డబ్బులు అవసరం లేదు కదా. ఈ చిన్నవే మిమ్మల్ని అడిగే కోరికలకు కూడా నిరుద్యోగ వృత్తి. ఇప్పుడు ఆస్మా లాంటి అమ్మాయికి తల్లి లేదు తండ్రి లేడు, ఒక 3,000 అత్యంత నిరుపేద నిరుద్యోగులను సెలెక్ట్ చేసి ఒక 3,000 రూపాయలు ఒక 6 నెలలో ఏడాదో చూడండి, ఐడెంటిఫై చేయండి. ఇప్పటికైనా రైతు బంధు లాంటిది మా ప్రొఫెసర్లకు వస్తుంది, IPS లకు IAS లకు ఇప్పటికీ వస్తుంది, కొంచెం చూడండి. ఇప్పటికైనా మీరన్నా రెక్టిఫై చేసి
అత్యంత నిరుపేదలకు, ఎస్పెషల్ గా తల్లిదండ్రులు లేని నిరుద్యోగులకు, తండ్రి లేని నిరుద్యోగులకు, తల్లి లేని నిరుద్యోగులకు, ఒక భూమి లేని నిరుద్యోగులకు ఒక మానవత దృక్పథంతో 3,000 లేక 4,000 లేక కూడా నాకు ఫోన్లు చేసి అన్న 500 ఇవ్వు, 200 అన్న, మేము కొంచెం పండ్లు కొనుక్కొని తింటాము, రాగి జావ కొనుక్కొని తింటామని చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు అన్న వాళ్ళంతా మన పిల్లలు. దానికి పెద్ద డబ్బులు అవసరం లేవు. జీవో 46 మేము రాగానే రద్దు చేస్తామన్నారు. సరే, ఆ పిల్లలకు చేయలేదు, భవిష్యత్తులో అయినా మేము జీవో 46 రద్దు చేస్తామని ఆ చిన్న విషయం, అది పెద్ద విషయం కాదు. జీపీఓ జాబ్స్ ఉన్నాయి, అవి మీరు వేరే వాళ్ళకి జాబులు ఉన్న వాళ్ళకే జాబులు ఇచ్చే బదులు ఈ జీపీఓ జాబులు నిరుద్యోగులకే ఇస్తామని చెప్పండి. ఈ చిన్న చిన్నవి కూడా మీరు చెప్పకపోవడం వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. ఇంకొకటి, ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా 10% ఓసీలు ఉంటే 10% ఇవ్వడం అనేది, దాని మీద మీరు జస్టిఫికేషన్ ఇవ్వకపోతే రేపు బీసీలు మేము మరి 50% ఉన్నాము, 56% ఉన్నాం, మరి ఓసీలకు 10కి 10% ఇచ్చినప్పుడు మాకు 50కి 50% ఇవ్వమని అడుగుతారు. మరి వాళ్లకు 50%, 60% దాటినప్పుడు సుప్రీంకోర్టుకు అడ్డు రాంది, బీసీలకి ఎందుకు అడ్డు వస్తుందనే క్వశ్చన్ కు మీరు ఆన్సర్ చేయలేకపోతే అదొకటి ఇబ్బంది అవుతుంది. నిన్నటికి కూడా 200 మంది నిరుద్యోగులను పోలీస్ స్టేషన్ లో పెట్టిర్రు. ఆ కాశీని 48 గంటల నుంచి, ఆస్మాన్ 48 గంటల నుంచి ఉంచితే వాళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళా పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారు. వాళ్ళు నిజం చెప్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు, మీ మీద ఎవరికి కోపం లేదు, మీకు ఇంత బడ్జెట్ ఉంది, మేము ఇంత చేస్తామని మీరు ఓపెన్ గా రండి. ఇంకొకటి కూడా, నేను కాంగ్రెస్ పార్టీ కాకపోయినా మా వాళ్ళు కాంగ్రెస్ ఇయ్యలేదు అంటున్నప్పటికి కూడా నేను ఒక అడుగు ముందుకేసి మీకు మద్దతుగా చెప్తున్నా. కేసీఆర్ గారు వస్తే ఈ 60,000 జాబులు 50,000 జాబులు నింపేటోడు కాదు. నేను కాంగ్రెస్ కాకపోయినా ఒక నిరుద్యోగుల తరపున కొట్లాడిన వ్యక్తిగా నోటిఫికేషన్ ఇచ్చిన జాబులు కూడా ఇప్పటికీ కోర్టులోనే ఉన్నాయి. లేదు, ఇప్పటికీ కోర్టులోనే ఉన్నాయి. ఇప్పటికీ పీఈటీ జాబులకు సంబంధించి భార్గవి అనేట ఆమె సంబంధించిన జాబులు ఇప్పటికీ కేసీఆర్ హయాంలో ఉన్నాయి. ఇప్పటికీ కోర్టు కేసులో ఉన్నాయి. ఇప్పుడు భార్గవ్ అనేటామెను మీకు రేపు నేను భరత్ గారికి లైన్ ఇస్తాను, తీసుకోండి. ఆమె ఇప్పటికీ కొట్లాడుతూనే ఉంది. అవి కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే కేసులు పెండింగ్ లో ఉండడం అనేది, నేను అనేది ఏంటంటే, కేసులు పెండింగ్ లేకుండా మంచో చెడో, కేసులు పెండింగ్ లేకుండా ఒక 50,000 మందికి వచ్చిన కేసీఆర్ గారు వస్తే ఇవి ఇస్తారని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో మేము 50,000 ఇస్తాము, 40,000 ఇస్తాము, ఇవి ఫిల్అప్ చేస్తాము, వాళ్ళు ఎక్కడ రాలే. చూడండి, మేము ఇచ్చిన ట్రాక్ రికార్డ్ చూడండి. కేసీఆర్ ఇచ్చినట్ట, మరి ఇప్పుడు 60,000 జాబులు కేసీఆర్ ఇచ్చినట్ట. బట్ అది ఈ విషయంలో చిన్న చిన్నవి ఉన్నాయి, ఈ విషయంలో చిన్న చిన్నవి ఉన్నాయి. అర్థం దగ్గరన్నా ఇవన్నీ చెప్తున్నాను. ఒకటి, ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఓయూలో అన్న మీరు వచ్చినప్పుడు మీరు చెప్పండి, కానీ ఓయూలో ఒక సర్క్యులర్ జారీ చేసిర్రు, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు అని. అది చాలా బాధాకరం. దానికి డబ్బులు అవసరం లేదు. మీరు ఏం చేయండి అంటే, ఎవరిని ఏదైనా చేసుకోమనండి, తప్పు చేసిన శిక్షించండి. ఇప్పుడు నేను రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదన్నా వైలెంట్ చేసిన అనుకోండి, నన్ను జైలు వేయండి, లోపటేయండి. కానీ రాజ్యాంగబద్ధంగా చేసుకోవడానికి ఆ సర్క్యులర్ ఏదైతే జారీ చేసిరో మీరు ఇప్పటికైనా ఒకసారి మాట్లాడండి. ఈ చిన్న చిన్న విషయాలతోనే హర్ట్ అవుతున్నారు. అవి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మళ్ళీ ఒక డిబేట్ వచ్చేసరికి ఒక నెల రోజుల ద్వారా తెలంగాణ ప్రజానికానికి కూడా చెప్తున్నట్టే లెక్క. ఇంత సమయం ఎందుకు తీసుకుంటాం అంటే, ఈ చర్చలో ఇంతమందిని ఇన్వాల్వ్ చేసింది ఎందుకంటే వినాలి, ప్రభుత్వం వినాలి. ఇప్పుడు బాధ ఏంటంటే, ఇంతకుముందుకు మీరు గమనించాల్సింది ఏంటంటే, జీనియస్ శ్రీచరణ్ అన్న మీద కూడా పోలీసు వాళ్ళు దాడి చేసినటువంటి సందర్భం కూడా చూసినాం మనం. కాంగ్రెస్ అదే రోజు నన్ను కూడా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో ఒక డే అంత ఉంచిర్రు. ఇంకొక రోజు ఏమో చంద్రయాన్. నేను చెప్పిన, మేము కేసీఆర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ కు పని చేసినాం, మమ్మల్ని వదిలిపెట్టండి అని వదిలిపెట్టకుండా రాత్రి అంతా చంద్రయాన్ గుట్టలో నన్ను ఉంచిర్రు. దాని వల్ల ఏమైతుంది? అరే మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మేము చేతి గుర్తు కొట్టేసినాం.
చేతి గుర్తు కోటేసిన వాళ్ళం అరే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సరే నేను రాజ్యాంగంగా విరుద్ధంగా చేసి రాళ్ళు విసిరితే లేకపోతే ఎవరినన్నా రెచ్చగొడితే నన్ను అరెస్ట్ చేయండి. జస్ట్ చిక్కడపల్లి లైబ్రరీ కాడకు పోతే అంటే మీకు తెలియవచ్చు అతి ఉత్సాహం చూపిస్తున్నారు పోలీసుల విషయంలో. మీరు వీలైతే ఇమీడియట్ గా ఒక హోంశాఖ మంత్రిని పెట్టుకోండి, 24 గంటలు అది పనిచేసేటట్టు చూడండి. మైలారంలో నిజామాబాద్ లో మన ఇళ్లలోకి పోయి పాపం వాళ్ళకి తెలియట్లే, వాళ్ళు డిస్టర్బెన్స్ ఉన్నారేమో, ఎవడో పిలిపిస్తే ఎవరినో అరెస్ట్ చేస్తారు, ఎవరో పిలిపిస్తే ఎవరినో అరెస్ట్ చేస్తారు. పిలిపించిన వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తే మీనింగ్ ఉంది, కానీ పిలిపిన వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే తీసేయాలి పోలీసులలో. ఏం చేయాలి? కొంచెము మీరు తిరిగితే మీరు హోంశాఖ ఎవరైతారో ఒకళ్ళు అయ్యి పోలీస్ స్టేషన్ల చుట్టూ డీజీపీ చుట్టూ వాళ్ళందరూ చుట్టూ తిరిగి వాళ్ళు ఈ లోకంలో లేరు. పాపం పోలీసులకు చెడ్డ పేరు, మీకు చెడ్డ పేరు. ఇప్పుడు నిరుద్యోగుల దృష్టిలో ఏమైతుంది? నన్ను కూడా విలన్ గానే చూస్తుండ్రు. అసలు మీరు విలనిస్తూ కావాలి చిన్న విషయాలు. నేను చెప్పినది ఒక్కటి కూడా డబ్బులతోని ముడిపడి లేని. మీరు మంచిగా రాండి, బల్మూరి వెంకటన్న రండి, మీరు రండి, ఎన్ఆర్ఎస్ కూడా ఛాయ్ తాగిపోండి, ఏదైనా చెప్తే వినండి. ఇప్పుడు 60,000 మీరు 2 లక్షలు కూడా ఇస్తారా ఇయ్యారని తర్వాత విషయం అన్నా. మీరు వచ్చి మాట్లాడి జీపీఎఫ్ విషయంలో అవి నిరుద్యోగులకు ఇవ్వండి. ఆల్రెడీ విఆర్ఓలకు ఎవరికో ఇస్తా అంటున్నారు, వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు, చెప్పి ఇవ్వండి. తప్పేముంది? ఆల్రెడీ జాబ్ ఉన్నోడికి జాబ్ ఇచ్చే బదులు ఈ జీవో 46 దయచేసి రద్దు చేయండి. ఈ చిన్న విషయాలు కదా మీకు చాలా మంచి 29 మీద కూడా కొంత ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. తర్వాత లోకల్ కూడా 80% ఇవ్వాలి అని చిన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అన్న. నేను మొన్న అశోక్ నగర్ పోయినప్పుడు అన్ని నేను విన్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని వాళ్ళు చెప్పింది ఇట్లనే. కాకపోతే రాజకీయం చేయడం అనేది అన్ని కొంచెం ఆలోచిస్తున్నారు. వాళ్ళ మీద కోపం నిరుద్యోగులకు ఎక్కడ పుట్టుకొచ్చేదంటే ఇప్పుడు నిరుద్యోగులకు దూరం అయిపోతున్నారు. మీరు గమనిస్తారు, ఒకప్పుడు మిమ్మల్ని గుండెలకు నేర్చుకున్న వాళ్ళు నిలదీస్తారు అంటే చిన్న గ్యాప్ డిస్టర్బెన్స్ వచ్చింది. కాకపోతే కొన్ని రాజకీయ శక్తులు కూడా మీ మీద ఉసిగొలిపెట్టోళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజమైన నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అండి, రండి పొండి పెడితే ఒక నిమిషం మేము పేర్లు పెట్టాము. ఉస్మానియాకి ఎవరి హాయంలో న్యాయం